Guys, welcome to my channel Learn with Rohan. Today we're going to discuss about the nested for loop in Java. ఈ రోజు టాపిక్ ఏం చెప్పుకుందామా, నెస్టెడ్ ఫర్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంతవరకు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఏం చెప్పుకుందామా, నెస్టెడ్ ఫర్ లూప్. జావా నెస్టెడ్ ఫర్ లూప్. ఇఫ్ ఫర్ లూప్ ఎగ్జిస్ట్ ఇన్సైడ్ ద అనదర్ ఫర్ లూప్ ఈస్ కాల్డ్ ఎస్ ఏమంటారు మా, నెస్టెడ్ ఫర్ లూప్ అంటారు. అంటే ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ అంటే దాన్ని ఏమంటారు మా, నెస్టెడ్ ఫర్ లూప్ అంటారు. ఇక్కడ ద ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ కంప్లీట్లీ వెన్ ద సింగిల్ ఇటరేషన్ ఆఫ్ ద అవుటర్ లూప్. ఇక్కడ టూ లూప్స్ ఉంటాయి మా, ఒకటి అవుటర్ లూప్ అంటారు, ఒకటి ఏమంటారు మా, ఇన్నర్ లూప్ అంటారు. ఇన్నర్ లూప్ కంప్లీట్ గా మీకు ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఇటరేషన్స్ కానీ కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు ఏమొస్తుంది మా, అవుటర్ లూప్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి టూ లూప్స్ ఉంటాయి, అది చెప్పాను కదా, టూ లూప్స్ ఉంటాయి, అవుటర్ లూప్ అండ్ ఇన్నర్ లూప్. సింటాక్స్ చూద్దాం ఓకేనా. ఈ పార్ట్ ఏమంటారంటే మనకి ఫర్ అని రాసుకుంటారు, ఇన్స్టలేషన్ రాసుకుంటారు, కండిషన్ రాసుకుంటారు, అలాగే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ రాసుకుంటారు. ఈ పార్ట్ ని మనకి ఏమంటారంటే అవుటర్ ఫర్ లూప్ అంటారు. అవుట్ అంటే ఏంటి, బయట ఉన్నదాన్ని ఏమంటారు మా, అవుటర్ ఫర్ లూప్ అంటారు. అలాగే ఏమంది ఇంకో ఫర్ ఉంది, దీన్ని ఏమంటారు మనకి ఇక్కడ ఇన్సైడ్ ఫర్ లూప్ అంటారు. అంటే ఏంటి, లోపల ఉన్నదాన్ని ఏమంటారు మా, ఇన్సైడ్ ఫర్ లూప్ అనేది అంటారు. ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తుందో ఫస్ట్ చెప్దాం. ఫస్ట్ ఏం చేస్తుందంటే అవుటర్ కండిషన్ ఇన్స్టలేషన్ అనేది చేసుకుంటుంది. తర్వాత ఏం చేస్తుంది మనకి ఇక్కడ అవుటర్ కండిషన్ అనేది ఏం చేస్తుంది మా, చెక్ చేసుకుంటుంది. తర్వాత ఏం చేస్తుంది మనకి ఇక్కడ ఇన్నర్ ఇన్స్టలేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఏం చేస్తుంది మా, ఇన్నర్ కండిషన్ అనేది ఏం చేస్తుంది ఇక మనకి చెక్ చేస్తుంది. తర్వాత ఏముంది ఇక మనకి స్టేట్మెంట్స్ ప్రింట్ అవుద్ది, తర్వాత ఇన్నర్ ఇంక్రిమెంట్ అవుద్ది. తర్వాత ఏమవుతుంది మా, ఇన్నర్ కండిషన్ అనేది మీకు ఏమవుతుంది మనకి, అలా మీకు ఏమవుతుంది కండిషన్ ఫాలో అవుతుంది. తర్వాత ఏముంది ఇక మనకి ఇన్నర్ లూప్ సెండ్ అవుతుంది. తర్వాత ఏమొస్తుందో అవుటర్ ఇంక్రిమెంట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తుందమ్మా, అవుటర్ కండిషన్ అనేది ఏం చేస్తుందో చెక్ చేస్తుంది. ఒకవేళ అవుటర్ కండిషన్ ఫెయిల్ అవుతే మనకి ఏమవుతుందా, స్టాప్ అయిపోద్ది. ఇప్పుడు మీకు క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే అవుటర్ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ కానీ ట్రూ అయింది అనుకోమా, అప్పుడు ఏమెళ్తుంది మా, ఇన్నర్ లూప్ కానీ వెళ్తుంది. వన్స్ ఇన్నర్ లూప్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయిన వరకు మనకి ఏమవుతుందా, ఇన్నర్ లూప్ అనేది మీకు ఏమవుతుందా, ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్నర్ ఫర్ లూప్ కానీ ఫెయిల్ అయిందో అప్పుడు ఏమవుతుంది మనకి అవుటర్ ఫర్ లూప్కి వచ్చి అవుటర్ ఫర్ లూప్ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఒకవేళ ట్రూ అయింది అనుకోమా, మళ్ళీ ఏం చేస్తుందమ్మా, ఇన్నర్ లూప్కి వస్తుంది. ఇన్నర్ లూప్ మళ్ళీ కండిషన్ ఫెయిల్ అయిన వరకు ఏమవుతుందా, ఇన్నర్ లూప్ అనేది మీకు ఏమవుతుందమ్మా, రిపీట్ అవుతుంది. వన్స్ ఇన్నర్ లూప్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది అనుకోమా, మళ్ళీ ఏమొస్తుంది మనకి అవుటర్ లూప్ అనేది వస్తుంది. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ కానీ ఫాల్స్ అయిపోయింది అనుకోమా, ఆ లూప్ నుంచి మనకి ఏమొస్తుందమ్మా, బయటికి అనేది వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ద నెస్టెడ్ ఫర్ లూప్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫ్లో చార్ట్ అనేది డిస్కస్ చేద్దాం ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తుంది ఇక మనకి ఇన్స్టలేషన్ చేసుకుంటుంది. ఒకవేళ కండిషన్ కానీ ట్రూ అయింది అనుకోమా, అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ కండిషన్ 2 చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ కానీ ట్రూ అయింది అనుకోమా, అప్పుడు ఏమవుతుంది మీకు ఇక్కడ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమవుతుంది మనకి ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేసుకుంటుంది. వాల్యూ అనేది ఏం చేసుకుంటుందమ్మా, అప్డేట్ చేసుకుంటుంది. వాల్యూ అప్డేట్ అనేది ఏం చేస్తుంది, మళ్ళీ కండిషన్ అనేది ఏం చేస్తుందమ్మా, ట్రూ చేస్తుంది. ఒకవేళ ట్రూ అయింది అనుకోమా, మళ్ళీ ఏమవుతుంది స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే మనకి ఏమవుతుందమ్మా, వాల్యూ అని ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు కండిషన్ కానీ ఫాల్స్ అయిపోయింది అనుకోమా, మళ్ళీ ఏమవుతుంది మనకి ఎండ్ ఫర్కి వచ్చి తర్వాత ఏం చేస్తుంది మనకి ఇక్కడ అవుటర్ ఫర్ లూప్కి వచ్చి ఏం చేసుకుంటుంది, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ చేసుకుంటుంది. ఒకవేళ ఈ వాల్యూ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఏమైంది, ఇక్కడ కండిషన్ ట్రూ అయింది అనుకోమా, మళ్ళీ ఏమొస్తుంది ఇన్నర్ లూప్కి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తుంది మా, కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ ట్రూ అయిన ఏమవుతుంది మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఏం చేసుకుంటుంది ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేది చేసుకుంటుంది. మళ్ళీ ఏం చేస్తుంది కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఏముంది ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఏమొస్తుంది ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఏం చేస్తుందా, కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు కండిషన్ అనేది ఏమైపోయింది, ఫాల్ అయిపోయింది. ఆ లూప్ నుంచి మనకి బయటకు వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, అవుటర్ లూప్కి వెళ్ళి ఏం చేస్తుందా, వాల్యూ అనేది ఏం చేసుకుంటుంది, ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది చేసుకుంటుంది. ఇక్కడ వాల్యూ ఇంక్రిమెంట్ ఏం చేస్తాం, మళ్ళీ ఏం చేస్తామా, కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ కానీ ఫాల్స్ అయిపోయింది అనుకోమా, మనకి ఏమవుతుందా ఎండ్ ఫర్ లూప్ నుంచి ఏం చేస్తుంది మనకి ఆ లూప్ నుంచి బయటగా కంప్లీట్గా మనకి ఏమొచ్చేస్తుందా, బయటికి అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీని ఒక ఎగ్జాంపుల్స్ అనేది ఏం చేద్దాం ఇక మనకి చెక్ చేసుకుందాం ఓకేనా. దీని ఒక ఎగ్జాంపుల్స్ అనేది ఏం చేద్దాం ఇక మనకి చెక్ చేసుకుందాం ఓకేనా. ఫస్ట్ ఏముంది ఇక మనకి బేసిక్ నెస్టెడ్ ఫర్ లూప్ ప్రోగ్రామింగ్ జావా అంటే ఏంటి, బేసిక్ నెస్టెడ్ ఫర్ లూప్ అనేది ఏం చేద్దాం మనకి ఇక్కడ చెక్ చేసుకుందాం ఓకేనా. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారు మనకి పబ్లిక్ ఏం చేస్తారు మనకి పబ్లిక్ క్లాస్ అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి నెస్టెడ్
ఫర్ లూప్ అని ఇస్తారు. ఏమిస్తారు మనకి ఇక్కడ నెస్టెడ్ ఫర్ లూప్ ఎగ్జాంపుల్ 1 డాట్ ఏమిస్తారు మనకి ఓపెన్ చేస్తారు. క్లాస్ అనేది ఓపెన్ చేశారు. తర్వాత ఏం చేస్తారు మనకి మెయిన్ మెథడ్ రాసుకున్నారు. పబ్లిక్ స్టాటిక్ వైడ్ ఏమిస్తారు మనకి మెయిన్ అనేది ఏం చేసుకుంటారు మా రాసుకుంటారు. ఓకేనా, మెయిన్ మెథడ్ రాసిన తర్వాత ఏం చేస్తారు మనకి మెయిన్ మెథడ్ ఓపెన్ చేస్తారు. అలాగే ఏం చేస్తారు మా మెయిన్ మెథడ్ క్లోజ్ చేస్తారు. అలాగే ఏం చేస్తారు మా క్లాస్ అనేది క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఏం చెప్పుకుందామా నెస్టెడ్ ఫర్ లూప్ కానీ ఫస్ట్ ఏం చేస్తారు మనకి ఫర్ అని రాస్తారు. జస్ట్ ఏమిస్తారు మనకి ఇంట్ ఐ ఈక్వల్స్ ఏమిస్తారు మా 1 అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి ఐ లెస్ దాన్ ఏమి ఇచ్చారు మనకి 5 అని ఇచ్చారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఐ ప్లస్ ప్లస్ అని రాసుకున్నారు. తర్వాత ఏం చేస్తారు మా ఫర్ ఓపెన్ చేశారు, క్లోజ్ చేశారు. ఫర్ లోపల ఇంకో ఫర్ రాస్తే దాన్ని ఏమంటారు మా మనకి ఇక్కడ నెస్టెడ్ ఫర్ అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు మా ఇంట్ జే ఈక్వల్స్ ఏమిస్తారు మనకి 1 ఇస్తారు. అలాగే జే లెస్ దాన్ ఈక్వల్స్ ఏమిస్తారు మనకి 3 అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి జే ప్లస్ ప్లస్ అనేది చేసుకుంటారు. తర్వాత దీన్ని ఏం చేసుకుంటారు మనకి డేటా అనేది ఏం చేసుకుంటారు మా ప్రింట్ అనేది చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి అవుటర్ డాట్ ఏమిస్తారు మనకి ప్రింట్ అని ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. జస్ట్ ఏం చేస్తారు మా ఐ అని రాస్తారు. తర్వాత కొద్దిగా స్పేస్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు మనకి జే అనేది ఏం చేసుకుంటారు మా రాసుకుంటారు. ఓకేనా, వన్స్ ఇన్నర్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత నాకు ఏమవ్వాలి మనకి బ్రేక్ అనేది ప్రింట్ అవ్వాలి. జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమేస్తారు మనకి ప్రింట్ అని ఇచ్చుకొని ఏం చేస్తారు మనకి నార్మల్గా ఇలా ఏం చేస్తారు మా రాసుకుంటారు. ఓకే, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇలా రాసుకుంటే మనకి ఏమవుతుంది మనకి ఒక సింగిల్ లైన్ అనేది మీకు ఏమొస్తుంది మనకి లెఫ్ట్ అయిపోతుంది. ఓకేనా, తర్వాత ఏం చేసుకోలేక మనకి ఇక్కడ ఈ లూప్ ని ఏమంటారు అని చెప్పాను మీకు అవుటర్ ఫర్ లూప్ అంటారు. దీన్ని ఏమంటారు మనకి ఇక్కడ అవుటర్ ఫర్ లూప్ అంటారు. దీన్ని ఏమంటారు మనకి ఇన్నర్ ఫర్ లూప్ అంటారు. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తుంది అంటే అవుటర్ ఫర్ లూప్ కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ అయితే మనకి ఏమవుతుందా ఇన్నర్ లూప్ కానీ వస్తుంది. ఇన్నర్ లూప్ ఎప్పుడైతే కండిషన్ కానీ ఫాల్స్ అయిందో అప్పుడు మళ్ళీ ఏమవుతుందా అవుటర్ లూప్కి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ ట్రూ అయితే మళ్ళీ ఏమొస్తుందా ఇన్నర్ లూప్కి వస్తుంది. ఇన్నర్ లూప్ కండిషన్ ఫెయిల్ అయిన వరకు ఏమవుతుందా ఇన్నర్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్నర్ లూప్ మళ్ళీ ఫెయిల్ అయిపోయిందో కండిషన్ అప్పుడు ఏమొస్తుందా అవుటర్ లూప్కి వస్తుంది. ఎప్పుడైతే అవుటర్ లూప్ కండిషన్ కూడా ఫెయిల్ అయిపోయిందో అనుకోండి మా ఏమైపోద్ది ఆ లూప్ నుంచి మనకి ఏమైపోద్ది ఎగ్జిట్ అనేది జరిగిపోతుంది. లెట్ మీ ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకుంటే ఇప్పుడు ఏం చేస్తారు మనకి నెస్టెడ్ ఫర్ లూప్ ఎగ్జాంపుల్ 1 డాట్ ఏమిస్తారు మనకి జావా అని ఇస్తారు. ఓకేనా, దీంతో ఏం చేసుకున్నారు మనకి సేవ్ చేసుకున్నారు. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ చేస్తారు మా ఓపెన్ అనేది చేసుకుంటారు. వన్స్ కమెంట్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారు మనకి కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ చేస్తారు. ఇప్పుడు నేను ఎక్కడైతే ఆ ఫైల్ ని సేవ్ చేసుకున్నా ఆ డైరెక్టరీకి ఏం చేసుకోవాలి మా చేంజ్ చేసుకోవాలి. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసిన కూడా ఏం చేస్తారు మా సిడి డెస్క్టాప్ అని ఇస్తారు. తర్వాత ఏమిస్తారు మనకి ఇక్కడ జావా సి ఏమిస్తారు మనకి నెక్స్టెడ్ ఫర్ లూప్ ఎగ్జాంపుల్ 1 డాట్ ఏమిస్తారు మనకి ఇక్కడ జావా రాస్తారు. వన్స్ కంపైలేషన్ చేసిన తర్వాత ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ అనేది చేసుకుంటారు. ఓకేనా, ఎగ్జిక్యూషన్ చేసుకుంటే ఏం చేస్తారు మనకి జావా స్పేస్ ఏమిస్తారు మనకి క్లాస్ నేమ్ ఇస్తారు. ఏమైంది చూసారు ఇక్కడ మనకి రిపీట్ అయిందా. ఇక్కడ 1 2 3 5 అనేది ఏంటి మనకి ఇక్కడ అవుటర్ లూప్ మా 1 2 3 5 4 5 అనేది ఏంటి ఇక్కడ మనకి అవుటర్ లూప్. 1 2 3 అనేది ఏంటి మనకి ఇక్కడ ఇన్నర్ లూప్. ఫస్ట్ ఏం చేసుకుంది అవుటర్ లూప్ కండిషన్ చెక్ చేసుకుంది. ట్రూ అయితే మనకి ఏమొచ్చింది మా ఇన్నర్ లూప్కి వచ్చింది. ఇన్నర్ లూప్కి వచ్చినట్టు ఏమైంది అంటిల్ కండిషన్ ఫెయిల్ అయిన వరకు ఏమైంది మనకి ఇక్కడ ఆ ఇన్నర్ లూప్ అనేది రిపీట్ అయింది. ఎప్పుడైతే ఇన్నర్ లూప్ కండిషన్ ఫెయిల్ అయిందో అప్పుడు ఏమొచ్చింది మా అవుటర్ లూప్కి వచ్చి వాల్యూ అప్డేట్ చేసుకుంది. వాల్యూ అప్డేట్ చేసుకున్న తర్వాత మనకి ఏమైంది మా కండిషన్ చెక్ చేసింది. ట్రూ అయితే మనకి ఏమైంది మా మళ్ళీ ఇన్నర్ లూప్ అనేది ఏమైంది రిపీట్ అయింది. మళ్ళీ ఎప్పుడైతే ఇన్నర్ లూప్ కండిషన్ ఫెయిల్ అయిందో మళ్ళీ ఏమవుతుందా అవుటర్ వాల్యూ అప్డేట్ చేసుకుంది. తర్వాత ఏం చేస్తుంది మా అవుటర్ లూప్ కండిషన్ ట్రూ అవుతుంది. అది ఏమైంది మనకి ఇన్నర్ లూప్కి వచ్చింది. ఎలా మనకి ఏమైంది మా అంటే మనకి 5 వరకు ఏమైంది రిపీట్ అయింది. ఎప్పుడైతే ఇన్నర్ లూప్ కండిషన్ ఫెయిల్ అయిపోయిందో అక్కడ ఎక్కడికి వెళ్ళింది మా అవుటర్ లూప్కి వెళ్ళింది. అవుటర్ లూప్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది మనకి ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. అవుటర్ లూప్లో కూడా మనకి ఏమైపోయింది ఇక్కడ మనకి కండిషన్ అనేది ఏమైపోయింది ఇక్కడ మనకి ఫెయిల్ అనేది అయిపోయింది. అందుకే మనకి ఏమైపోయింది మా లూప్గా కంప్లీట్గా ఏమొస్తుంది ఇక్కడ మనకి బయటికి అనేది వచ్చేసింది. దిస్ ఈస్ ద సింపుల్ ప్రోగ్రామ్ ఫర్ ద నెస్టెడ్ ఫర్ లూప్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి ప్రింట్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్ ఇన్ నెస్టెడ్ లూప్. అంటే ఏంటి నాకు ఇచ్చిన నెంబర్లోని ఈవెన్ నెంబర్ ప్రింట్ అవ్వాలి. అలాగే మనకి ఏమవ్వాలి మా ఆడ్ నెంబర్స్ అనేది ఏమవ్వాలి ఇక్కడ మనకి ప్రింట్ అనేది అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు ఏం చేస్తారు మా మనకి డేటా అనేది ఏం చేసుకుంటారు ఇక్కడ మనకి ప్రింట్ అనేది చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేస్తారు ఇక్కడ మనకి ఇంపుట్ జావా డాట్ ఎంఎస్ మనకి యూటిలిటీ డాట్ ఎంఎస్ మనకి స్కాన్ అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి పబ్లిక్ క్లాస్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి నెస్టెడ్ ఫర్ లూప్ ఏమిస్తారు మనకి
ఎగ్జాంపుల్ 2 అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి క్లాస్ ఓపెన్ చేశారు. తర్వాత ఏం చేసుకున్నారు మనకి మెయిన్ మెథడ్ ఏం చేస్తున్నారు మనకి రాసుకుంటున్నారు. ఓకేనా. పబ్లిక్ స్టాటిక్ వైడ్ ఏమి ఇస్తారు మనకి మెయిన్ స్ట్రింగ్ ఏమి ఇస్తారు మనకి ఆర్క్స్ అనేది ఏం చేసుకున్నారు మనకి ఇక్కడ రాసుకుంటున్నారు. ఓకేనా. వన్స్ ఆర్క్స్ రాసిన తర్వాత ఏం చేస్తారు మనకి మెయిన్ మెథడ్ ఓపెన్ చేస్తున్నారు, అలాగే మెయిన్ మెథడ్ క్లోజ్ చేస్తున్నారు. అలాగే ఏం చేస్తారు మా క్లాస్ అనేది క్లోజ్ చేశారు. తర్వాత ఏం చేస్తున్నారు మనకి క్లానర్ క్లాస్కి ఏం చేస్తున్నారు మనకి ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తున్నారు మనకి క్రియేట్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా. తర్వాత ఏం చేస్తారు సిస్టమ్ డాట్ ఇన్ అనేది ఏం చేసుకున్నారు మనకి రాసుకున్నారు. తర్వాత ఏం చేస్తారు మా యూజర్ కి స్టార్టింగ్ ఎండింగ్ రేంజ్ అని అడుగుతారు. జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమిస్తారు మనకి ఇక్కడ ప్రింట్ అని చేంజ్ చేస్తారు మనకి ఎంటర్ ద స్టార్టింగ్ నెంబర్ అని ఇస్తారు. ఏమిస్తారు మనకి ఇక్కడ ఎంటర్ ద ఏమిస్తారు మనకి స్టార్టింగ్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ అడుగుతారు. జస్ట్ ఏమిస్తారు మనకి ఇంట్ స్టార్ట్ ఈజ్ క్వశ్చన్ చేస్తారు మనకి ఎస్సీ డాట్ ఏమిస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేసుకుంటారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమవుతారు మనకి ప్రింట్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి ఎంటర్ ద ఎండింగ్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి అడుగుతారు. అంటే ఏంటి యూజర్ దగ్గర ఏం చేంజ్ చేస్తున్నారు మనకి ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ తీసుకున్నారు, అలాగే ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎండింగ్ నెంబర్ కూడా తీసుకున్నారు. ఇక్కడ ఎండింగ్ నెంబర్ కూడా ఏం చేసుకున్నారు మనకి స్టోర్ చేసుకున్నారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అని రాస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు మనకి ఫర్ లూప్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఏం చేస్తారు మనకి ఫర్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేస్తారు. ఫస్ట్ ఫర్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇంట్ ఐ ఈక్వల్స్ ఏమి ఇస్తారు మనకి 1 అని ఇస్తారు. ఓకేనా. ఐ ఈక్వల్స్ ఏమి ఇస్తారు మనకి 1 అని ఇచ్చారు. ఐ లెస్ దెన్ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మనకి 2 ఇచ్చారు. ఇక 2 ఎందుకు ఇచ్చారంటే మనకి ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, అలాగే నాకు ఏమవ్వాలి మనకి ఆడ్ నెంబర్స్ అని ప్రింట్ అవ్వాలి. ఒకసారి ఏమో ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవుతుంది, ఇంకోసారి ఏమో నాకు ఏమవుతుందమ్మా ఆడ్ నెంబర్ అనేది మనకి ఏమవుతుందమ్మా ప్రింట్ అవుతుంది. జస్ట్ ఏం చేస్తారు మనకి ఐ ప్లస్ ప్లస్ అని రాస్తారు. ఇక్కడ ఏం చేస్తారు మనకి ఫర్ అనేది రాసుకుంటారు. లెట్ ఇంట్ ఏమి ఇస్తారు మనకి జే ఈక్వల్స్ ఏమి ఇస్తారు మనకి స్టార్ట్ అని ఇస్తారు. జే ఈక్వల్స్ ఏమి ఇస్తారు మనకి స్టార్ట్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి జే లెస్ దెన్ ఈక్వల్స్ ఏమి ఇస్తారు మనకి ఎండ్ అని ఇస్తారు. అంటే ఏంటి జేలో మనకి ఏం చేస్తారు స్టార్టింగ్ నెంబర్ చెప్పారు, అలాగే మన కండిషన్ ఏమి ఇచ్చారు ఎండ్ వరకు మనకి ఏమవ్వాలి మనకి ప్రింట్ అని అవ్వాలి. తర్వాత ఏం చేస్తారు మనకి జే ప్లస్ ప్లస్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఇప్పుడు దీని లోపల మనకి ఏం చేస్తారు మా కండిషన్ రాసుకుంటారు. ఇఫ్ అనేది ఏం చేస్తుంటే మనకి రాసుకుంటారు. ఐ ఈక్వల్స్ టు 1 అయితే అప్పుడు ఏమవ్వాలి మనకి ఐ ఈక్వల్స్ టు 1 అవ్వాలి. ఒకవేళ 1 అయినప్పుడు నాకు ఏమవ్వాలి మా ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు మనకి జే మాడ్యులర్ 2 ఈక్వల్స్ టు 0 అయింది అనుకోమా నాకేమవుతుంది అప్పుడు మనకి ఈవెన్ నెంబర్స్ అని మీకు ఏమవుతాయి మనకి ప్రింట్ అనేది జరుగుతుంది. జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమిస్తారు మనకి ప్రింట్ అని ఇస్తారు. ఓకేనా. ప్రింట్ అయిన అనుకోమా నెక్స్ట్ లైన్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అంటే మనకి ఏమవుతుందా సేమ్ లైన్ లో మనకి ఏమవుతుంది మనకి ఇక్కడ డేటా ప్రింట్ అవుతుంది. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి కామన్ ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి క్లోజ్ చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ ఏముంది మనకి ఇప్పుడు ఆడ్ నెంబర్స్ కొన్ని ప్రింట్ అవ్వాలి కదా. ఇఫ్ ఐ ఈక్వల్స్ 2 అయితే మళ్ళీ ఏం చేస్తారు మనకి ఎండ్ అనేది ఏం చేస్తారు యూజ్ చేస్తారు. జే పర్సెంటేజ్ 2 నాట్ ఈక్వల్స్ టు 0 అయితే అప్పుడేం నాకు ప్రింట్ అవ్వాలి మనకి ఆడ్ నెంబర్స్ అని మనకి ఏమవుతాయి మనకి ప్రింట్ అనేది మీకు ఏమవుతుంది మనకి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ ఆడ్ నెంబర్స్ అనేది ఏమవుతుంది మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమిస్తారు మనకి ప్రింట్ అని ఈక్వల్స్ ఏమిస్తారు మనకి జే అనేది ఏం చేసుకుంటారు మనకి ప్రింట్ అనేది చేసుకుంటారు. ఓకేనా. సేమ్ ఇప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ క్లోజ్ చేసుకుంటారు. ఇక్కడ అవుటర్ ఫర్ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందా 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఒకసారి ఏమో ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవుతుంది, ఇంకోసారి ఏమవుతుంది మనకి ఇక్కడ ఆడ్ నెంబర్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ లూప్స్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఒకటిసారి ఈవెన్ ఇంకోసారి ఆడ్. జే కూడా మనకి ఏమవుతుంది ఇక్కడ మనకి 2 టైమ్స్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి ఈవెన్ నెంబర్ రిపీట్ అయినప్పుడు అవుతుంది, అలాగే మనకి ఆడ్ నెంబర్ చేసినప్పుడు కూడా మనకి ఏమవుతుందమ్మా రిపీట్ అనేది మీకు జరుగుతుంది. ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ ప్రింట్ అయిన తర్వాత ఏం చేస్తారు మనకి నెక్స్ట్ లైన్ కానీ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమిస్తారు మనకి ప్రింట్ ఏమిస్తారు మనకి ఐలాండ్ అనేది ఏం చేసుకుంటారు మనకి రాసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఐలాండ్ అనేది ఏం చేసుకుంటారు మనకి రాసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి సేవ్ అనేది చేసుకుంటారు. ఓకేనా. సేవ్ చేసినప్పుడు ఏం చేస్తారు మనకి జావా ఏమిచ్చారు మనకి నెస్టెడ్ ఫర్ లూప్ ఎగ్జాంపుల్ ఏమిస్తారు మనకి 2తో ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకొని ఏం చేస్తారమ్మా డాట్ జావాతో ఏం చేసుకుంటారు మనకి సేవ్ చేసుకుంటారు. తర్వాత దీన్ని ఏం చేసుకుంటారమ్మా కంపైలేషన్ చేసుకుంటారు. ఏం చేస్తారు మనకి నెక్స్టెడ్ ఫర్ లూప్ ఏమిస్తారు మనకి
నెక్స్టెడ్ ఫర్ లూప్ ఎగ్జాంపుల్ డాట్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి 2 అని ఇచ్చారు. కంపారిజన్ చేసుకున్న తర్వాత ఏం చేసుకున్నారు ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి చేసుకుంటున్నారు. ఓకేనా. తర్వాత ఏమైంది అంటే అది ఏముంది ఇక్కడ మనకి స్టార్టింగ్ నెంబర్ ఇచ్చారు. నేను ఏమి ఇచ్చాను ఇక్కడ నేను 10 అని ఇచ్చాను అంటే ఇంకా 30 నెంబర్ ఇచ్చాను. ఏమైంది ఇక్కడ మనకి 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 అని వచ్చింది. బట్ 11, 13, 15, 17 వచ్చింది. బట్ ఏమైంది ఇక్కడ నేను ప్రింట్ లైన్ రాసుకోవడం వల్ల నాకు ఏమైపోయింది నెక్స్ట్ లైన్ అనేది మూవ్ అయిపోయింది. ప్రింట్ ఇస్తే మనకి ఏమవుతుందా సేమ్ లైన్లో నీకు ఏమొస్తుంది మా డేటా అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ లైన్ ఇచ్చారనుకోండి ఇప్పుడులాగా ఏమవుతుంది ఒక్కొక్కటి నెక్స్ట్ లైన్లో మీకు ఏమవుతుందమ్మా ప్రింట్ అనేది మీకు జరుగుతుంది. జస్ట్ ఏమి ఇచ్చారు మనకి 10 అని ఇచ్చారు. తర్వాత ఏమి ఇచ్చారు మనకి 30 అని ఇచ్చారు. బికాజ్ ఎందుకు మళ్ళీ ఇది సేమ్ రిపీట్ అయింది మనం కంపైలేషన్ చేసుకోలేదు. కంపైలేషన్ చేసుకొని ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఒకే లైన్లో మీకు ఏమొచ్చింది మనకి డేటా అనేది మీకు ఏమైంది ప్రింట్ అయింది. ఈవెన్ నెంబర్స్ అని ఒకసారి ప్రింట్ అయింది. ఆడ్ నెంబర్స్ అనేది ఏమైంది మనకి ఒకసారి మనకి ఏమైంది ప్రింట్ అనేది జరిగింది. నాకు ఈవెన్ ఆడ్ అనేది రావాలి. అప్పుడు ఎలా రాసుకుంటారు ఈ విధంగా రాసుకోండి. అప్పుడు ఎలా రాసుకుంటారంటే ఇలా రాసుకోండి. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమేస్తారు మనకి ప్రింట్ అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఈవెన్ నెంబర్స్ అని ఇస్తారు. ఏమిస్తారు మనకి ఈవెన్ నెంబర్స్ అని ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఇలా ఏం చేస్తారు మనకి ఇలాగా రాసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి ఆడ్ నెంబర్స్ అని ప్రింట్ రావాలంటే అప్పుడు ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమిస్తారు మనకి ప్రింట్ అలా ఏం చేస్తారు మనకి ప్రింట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఆడ్ నెంబర్స్ అని ఇస్తారు. ఏమిస్తారు మనకి ఆడ్ ఏమిస్తారు మనకి నెంబర్ అని ఇస్తారు. ఏం చేస్తారు మనకి ఇక్కడ ఆడ్ నెంబర్స్ అని ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. ఈ విధంగా ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటారు. ఓకేనా. అప్పుడు మీకు ఏమవుద్ది ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ కూడా మీకు ఏమవుతుందా హెడ్డింగ్ అనేది కూడా మీకు వస్తుంది. ఓకేనా. జస్ట్ దీన్ని ఏం చేస్తారు మనకి కంపైలేషన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేసుకున్నారు. 10, 30 ఇచ్చారు. ఏమైంది ఇక్కడ మనకి ఆడ్ నెంబర్స్ అనేది ఏమైంది ఇక్కడ మనకి 2 times రిపీట్ అయింది. ఈవెన్ నెంబర్ అయితే ఒకసారి రిపీట్ అయింది కానీ బట్ ఏమైంది ఇక్కడ మనకి ఆడ్ నెంబర్ అనేది ఏమైంది మనకి 2 times అనేది ఏమైపోయింది రిపీట్ అయిపోయింది. ఎందుకంటే మనకి లూప్ లోపల రాసుకున్నా కాబట్టి లూప్ ఎన్నిసార్లు రిపీట్ అయినట్టు మీకు కనిపిస్తుంది. ఇప్పుడు 2 times అనేది కనిపిస్తుంది లేదు మనకి. ఒకసారి ఆడ్ నెంబర్కి ఇంకోసారి ఏమవుతుంది మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్కి అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి ప్రింట్ అనేది జరుగుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ గైస్? ఇలా ఏం చేస్తారు ఇక్కడ మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఎనీ డౌట్స్ ఇలాగ మనకి ఏం చేసుకుంటారు మనకి ఇక్కడ యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వి గోయింగ్ టు ఫర్ ద ఎనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చెప్దాం మనకి ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఏం చేసుకుందాం ఇక్కడ మనకి ప్రింట్ అనేది చేసుకుందాం. ఓకేనా. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ ద టేబుల్ ఆన్ ద నెంబర్ ఎంటర్డ్ బై ద యూజర్ రేంజ్. అంటే ఏంటి ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేసుకోవాలి టేబుల్స్ అనేది ప్రింట్ చేసుకోవాలి. ఏ టేబుల్స్ 2 టేబుల్ 3 టేబుల్ 5 టేబుల్. యూజర్ ఒక రేంజ్ ఇస్తాడు. ఆ రేంజ్లో మనకి ఏం చేసుకోవాలి ఇక్కడ మనకి టేబుల్స్ అనేది ఏం చేసుకోవాలి ఇక్కడ మనకి ప్రింట్ అనేది చేసుకోవాలి. ఏం చేసుకోవాలి మనకి టేబుల్ అనేది ఏం చేసుకోవాలి ఇక్కడ మనకి ప్రింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ టేబుల్ని ప్రింట్ చేద్దామో చూద్దాం. సేమ్ ఇప్పుడు ఎలాగైతే రాసుకుని సేమ్ అలాగే రాస్తారు బట్ లాజిక్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇందాక ఏం చేస్తారు ఇక్కడ మనకి ఈ టేబుల్ ఏం చేస్తారు ఇన్నర్ లూప్లో స్టార్టింగ్ పాయింట్ అని ఎండింగ్ పాయింట్ పెట్టారు. బట్ ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏం చేస్తారు అవుటర్ లూప్లో పెట్టుకుంటారు. జస్ట్ ఏం చేస్తారు మనకి ఇంపోర్ట్ జావా డాట్ ఏమిస్తారు మనకి యూటిలిటీ డాట్ ఏమిస్తారు మనకి స్కానర్ అని ఇస్తారు. ఏమిస్తారు మనకి స్కానర్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ డిక్లేర్ చేస్తారు. ఓకేనా. జస్ట్ ఏమిస్తారు మనకి నెక్స్టెడ్ ఫర్ లూప్ ఎగ్జాంపుల్ ఏమిస్తారు మనకి 3 అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి పబ్లిక్ స్టాటిక్ వైడ్ ఏమిస్తారు మనకి మెయిన్ మెథడ్ అనేది ఏం చేస్తున్నారు మనకి ఇక్కడ రాసుకున్నారు. ఓకేనా. స్ట్రింగ్ ఏమిస్తారు మనకి ఆక్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏమైంది ఆక్స్ రాసిన తర్వాత ఏం చేస్తారమ్మా మెయిన్ మెథడ్ ఓపెన్ చేశారు. అలాగే మెయిన్ మెథడ్ క్లోజ్ చేశారు. అలాగే ఏం చేశారమ్మా క్లాస్ అనేది క్లోజ్ చేశారు. తర్వాత ఏముంది మనకి క్రానా క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఎస్సీజీ క్వశ్చన్ చేస్తారు మనకి న్యూ స్కానర్ క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ ఏమేస్తారు మనకి ఇన్ అనేది ఏం చేసుకుంటారు రాసుకుంటారు. ఇప్పుడు ఏం చేసుకోవాలమ్మా యూజర్ నుంచి అడగాలి కదా స్టార్టింగ్ టేబుల్ ఏదైనా అడగాలి కదా. ఇప్పుడు ఏం చేస్తారు మనకి అడుగుతారు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమేస్తారు మనకి ప్రింట్ ఐలెండ్. జస్ట్ ఏం చేస్తారు మనకి ఎంటర్ ద స్టార్టింగ్ టేబుల్ డూ యూ వాంట్. ఏమిస్తారు మనకి ఇక్కడ స్టార్టింగ్ టేబుల్ డూ యూ వాంట్ అంటే నీకు ఏ టేబుల్ కావాలని ఏం చేస్తారు మనకి అడుగుతున్నారు. ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి ఇంట్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి స్టార్ట్ నుంచి ఏం చేస్తారు మనకి ఎస్సీ డాట్ ఏమిస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకున్నారు. ఓకేనా.
తర్వాత ఏముంది మనకి ఎండింగ్ పాయింట్ కూడా అడగాలి కదా. అప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈక్వల్స్ టు ప్రింట్ఎల్ఎన్ అంతా ఏం చేస్తారు మనకి ఎంటర్ ద ఎండింగ్ టేబుల్. ఇంకేళ్ళకి మనకి ఎండింగ్ టేబుల్ డూ యూ వాంట్ అంటే మీకు ఎండింగ్ ఏ టేబుల్ కావాలో ఏం చేస్తారు మనకి ఇక్కడ అడుగుతున్నారు. ఓకేనా, డూ యూ వాంట్ అని ఏం చేస్తారు మనకి ఇక్కడ అడుగుతున్నారు. ఏంటి ఎండ్ ఏం చేస్తారు మనకి అండ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎస్సీ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటున్నారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఫర్ అని ఇస్తారు. ఇంట్ ఐ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మనకి స్టార్ట్ అని ఇస్తారు. ఏమి ఇస్తారు మనకి ఇంట్ ఐ ఈక్వల్స్ ఏమి ఇస్తారు మనకి స్టార్ట్ ఇస్తారు. తర్వాత ఏముంది మనకి ఐ లెస్ దాన్ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మనకి ఎండ్ అని ఇచ్చారు. అంటే ఎండింగ్ వరకు నాకు ఏమవ్వాలి టేబుల్ అనేది అవుటర్ లూప్ అనేది ఏమవ్వాలి మనకి రిపీట్ అవ్వాలి. తర్వాత ఏం చేస్తారు మనకి ఇంక్రిమెంట్ అనేది చేసుకుంటున్నారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఫర్ అని యూజ్ చేస్తారు. ఇంట్ జే ఈక్వల్స్ ఏమి ఇస్తారు మనకి 1 అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి జే లెస్ దాన్ ఈక్వల్స్ టు 12 అంటే మనకి టేబుల్స్ ఎంతవరకు అప్ టు ఎంతవరకు ప్రింట్ అవ్వాలి. 12 వరకు ప్రింట్ అవ్వాలంటే 12 వరకు రాసుకుంటారు. 20 వరకు ప్రింట్ అవ్వాలంటే ఏం చేస్తారు మనకి ఇక్కడ 20 వరకు రాస్తారు. నాకు 12 వరకు చాలు కాబట్టి ఏం చేస్తారు మనకి 12 వరకు రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి జే ప్లస్ ప్లస్ అని ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఫర్ అనేది క్లోజ్ చేశారు. అలాగే అవుటర్ ఫర్ లూప్ కూడా ఏం చేస్తారు మనకి క్లోజ్ అని చేశారు. ఇప్పుడు మనం టేబుల్ ఎలా ప్రింట్ చేస్తారమ్మా 5 into 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు మనకి ఈ విధంగా మనకి ఏం చేస్తారమ్మా టేబుల్ అనేది ప్రింట్ చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ చేసుకుంటే రాసుకోవాలి కదా. ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఇక్కడ 5 అనేది ఎవరు ఇస్తారు యూజర్ ఇస్తారు. యూజర్ ఎక్కడ ఇస్తుంది వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది మనకి ఇక్కడ ఐలో స్టోర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తారమ్మా ఐ అని రాసుకుంటారు. తర్వాత ప్లస్ ఇక్కడ ఏం చేసుకోవాలమ్మా ఇంటూ అనేది ప్రింట్ అవ్వాలి. జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఇంటూ అనేది ఏం చేసుకున్నారు ఇక్కడ మనకి ప్రింట్ చేసుకున్నారు. తర్వాత 1 2 3 అని రిపీట్ ఎక్కడ అవుతుంది మనకి ఇన్నర్ లూప్ లో రిపీట్ అవుతుంది కాబట్టి ఏం చేస్తారమ్మా ఇన్నర్ లూప్ వేరియబుల్ అని ఏం చేసుకుంటారు మనకి రాసుకుంటారు. ఏం రాసుకుంటారు మనకి జే అనేది ఏం చేసుకుంటారమ్మా రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ఉంది కాబట్టి ఏం చేస్తారు మనకి ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ అని రాసుకున్నారు. తర్వాత ఏం చేసుకోవాలి మనకి టేబుల్ ఏం చేసుకోవాలి ఇంటూ చేసుకోవాలి ఏం చేస్తారు మనకి ఐ ఇంటూ ఏం చేస్తారు మనకి జే అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. తర్వాత ఏముంది మనకి ప్రింట్ చేసుకున్నారు. తర్వాత ఏముంది నాకు ప్రతి ఒక్క టేబుల్ ప్రింట్ అయితే నాకు ఏం రావాలి మనకి ఒక వైట్ స్పేస్ అనేది రావడం కోసం ఏం చేస్తారు మనకి ఒక లైన్ స్పేస్ రావడం లైన్ గ్యాప్ రావడం కోసం ఏం చేస్తారు మనకి ఈ విధంగా ఏం చేసుకుంటారు రాసుకుంటారు. జస్ట్ దీన్ని ఇప్పుడు ఏం చేసుకుంటారు మనకి సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఫర్ లూప్ ఏమి ఇస్తారు మనకి ఎగ్జాంపుల్ టీ డాట్ ఏమి ఇస్తారు మనకి జావా అని ఇస్తారు. ఓకేనా, జస్ట్ నేను ఏం చేస్తున్నాను మనకి ఇక్కడ సేవ్ చేసుకున్నారు. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు మనకి కంపైలేషన్ చేస్తారు. ఓకేనా, జావా సి జస్ట్ ఏమి ఇస్తారు మనకి నెక్స్ట్ ఫర్ లూప్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు మనకి 3 డాట్ ఏమి ఇచ్చారు మనకి జావా అని ఇచ్చారు. కంపైలేషన్ అనేది ఏమైపోయింది అయిపోయింది. తర్వాత ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ జావా స్పేస్ ఏమి ఇస్తారు మనకి క్లాస్ నేమ్ అని ఇస్తారు. ఓకేనా, జస్ట్ ఏమి ఇచ్చారు మనకి ఎంటర్ ద స్టార్టింగ్ టేబుల్ డు యూ వాంట్. నేనేమి ఇచ్చాను 2 టేబుల్ ఇచ్చాను. అప్పుడు నాకు 5 టేబుల్ ప్రింట్ అవ్వాలి. ఏమైంది మనకి నాకు 2 టేబుల్ ప్రింట్ అయింది, 3 టేబుల్ ప్రింట్ అయింది, అలాగే ఏమైపోయింది మనకి ఇక్కడ 4 టేబుల్ ప్రింట్ అయింది, అలాగే ఏమైంది మనకి ఇక్కడ 5 టేబుల్ కూడా మీకు ఏమైంది ప్రింట్ అనేది మీకు జరిగింది. ఈ విధంగా ఏం చేస్తారు మనకి యూజర్ ఇచ్చిన రేంజ్ మధ్యలో మనకి ఏమవుతుంది మనకి ఇక్కడ టేబుల్ అనేది ప్రింట్ అవుతుంది. ఇవేందో మీకు ఎంత కావాలంటే అంత ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు మనకి 10 నుంచి 30 ఇచ్చారు. చూసారు ఇక్కడ ఏమైంది 10 నుంచి మీకు ఏమైంది మనకి ఇక్కడ 30 టేబుల్స్ అనేది ఏమైంది మనకి ప్రింట్ అయింది లేదు మనకి ఇక్కడ ఏమైంది 10 11 12 13 14 15 16 17 టేబుల్ 18 టేబుల్ 19 టేబుల్ 20 టేబుల్ అలా మనకి ఎంతవరకు ప్రింట్ అయింది 30 టేబుల్ వరకు డేటా అనేది మీకు ప్రింట్ అయిందో లేదు మనకి యూజర్ ఎంతైతే రేంజ్ ఇస్తారో అంతవరకు మీకు ఏమవుతుందా డేటా అనేది మీకు ఏమవుతుందా ప్రింట్ అవుతుంది. These all are the example for మనకి ఇక్కడ nested for loop. I hope everyone understood the nested for loop clearly. If you like this video, like, share, subscribe to my channel.